రీజన్ ఒకటి, లొల్లి మరొకటి. పదవుల కోసం, పంతం కోసం, ఆధిపత్యం కోసం తగ్గేదే లేదంటున్నారు హస్తం పార్టీ నేతలు. పవర్లో ఉన్నాం, పై చేయి తమదే ఉండాలనే ఆరాటంతో సొంత పార్టీ నేతలపై నోరు జారి పార్టీ పెద్దలకు హెడేక్గా మారుతున్నారు మరికొందరు నేతలు. లీడర్ల మధ్య పంచాయతీ కాస్త కులాల గొడవగా మారిపోయింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవా? లీడర్ల నోటి దురుసు హస్తంలో సమస్యలు తెచ్చిపెడుతోందా? ఎల్బీ నగర్ తుంగతుర్తి వివాదాలపై కమిటీ రిపోర్టులో ఏముంది? హస్తం పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎల్బీ నగర్ తుంగతుర్తి రిపోర్టులో ఏముంది? ఆ రెండు పంచాయతీలు కొలిక్కి వచ్చినట్లేనా? లీడర్ల లొల్లి కాస్త కులాల గొడవగా మారిందా? నేతల నోటి దురుసు పార్టీకి తలనొప్పి అవుతుందా? జగ్గారెడ్డి రిపోర్ట్తో లీడర్లపై స్ట్రిక్ట్ యాక్షన్ తప్పదా? తెలంగాణ కాంగ్రెస్లో తుంగతుర్తి ఎల్బీనగర్ ఎపిసోడ్ కొలిక్కి వచ్చినట్లేనా? జగ్గన్న ఆ రెండు పంచాయతీలను తెంచినట్లేనా అంటే రిపోర్ట్ అయితే పీసీసీకి చేరింది, యాక్షన్ మిగిలి ఉంది అంటున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు కామన్ అయినప్పటికీ తుంగతుర్తి, ఎల్బీనగర్ పంచాయతీలు మాత్రం ఊహించని మలుపు తిరిగాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య క్లాషెస్ కాస్త సామాజిక వర్గాల సమస్యగా మారింది. పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టగలమని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తుంగతుర్తి, ఎల్బీనగర్ ఇష్యూపై పీసీసీ చీఫ్ వేసిన కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్ట్ కూడా రెడీ చేసింది. జగ్గారెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముందని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన పంచాయతీలో బయటివారు తలదూర్చి రాజకీయం చేస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఇక బీసీ కులగణన చేసి బీసీల ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎల్బీనగర్ వివాదం ఇబ్బందిగా మారిందని రిపోర్టులో మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల నోటి దురుసుతో కాంగ్రెస్ పార్టీని బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని కమిటీ ఆవేదన వ్యక్తం చేసిందట. ఈ సమస్యను పరిష్కరించాలంటే బీసీలను తిట్టినట్టు ఆడియోలో వాయిస్ ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్లు ఇన్సైడ్ టాక్. అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి చర్యలు తీసుకునే అధికారం యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఉంటుందని అంటున్నారు. ఇక జక్కడి ప్రభాకర్ రెడ్డి 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారంటూ వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్టు టాక్. తుంగతుర్తి వివాదంపై కూడా జగ్గారెడ్డి రిపోర్టు తయారు చేసినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురితో చర్చించిన జగ్గారెడ్డి ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 మండల అధ్యక్షులను మార్చాలి అని సూచించినట్టు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే 3 మండల అధ్యక్షుల పోస్టులకు బదులుగా ఎమ్మెల్యే వర్గం నేతలకు 3 బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులు లేదా స్థానికంగా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కమిటీ సూచించినట్టు వినికిడి. ఎల్బీనగర్ ఇష్యూలో కులాల ఇష్యూ బయటపడగా తుంగతుర్తి ఎపిసోడులో ఇంటర్నల్ గా సామాజిక వర్గాల పోరు ఉన్నట్టు కమిటీ భావించినట్లు తెలుస్తోంది. దీంతో వీలైనంత తొందరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సూచించిందట కమిటీ. దీంతో ఎల్బీనగర్ తుంగతుర్తి ఇష్యూ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోర్టులో ఉంది బంతి. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం విషయంలో ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే మందుల శామెల్ మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. 2 వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకోవడమే కాదు, పోటాపోటీగా ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అక్కడి లొల్లిపై స్థానిక నేతలందరితో చర్చించి రిపోర్టు తయారు చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇంకో రచ్చకు దారితీసింది. ఆ ఫ్లెక్సీలలో స్థానిక నేత తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నోరు పారేసుకోవడంతో బీసీ కులాలను కించపరిచారన్న అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఎల్బీనగర్ ఇన్సిడెంట్ పై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ కమిటీ ఇరు వర్గాలతో డిస్కస్ చేసి రిపోర్టును పీసీసీ చీఫ్కు అందజేసింది. ఇప్పుడు ఆ రిపోర్టులో ఉన్న అంశాలే అటు తుంగతుర్తి నేతల్లో ఇటు ఎల్బీనగర్ హస్తం లీడర్లలో గుబులు పుట్టిస్తోంది.